వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ. అదే ఖానాపూర్ మున్సిపల్ కుమ్మలాట. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా అక్కడ ఢిల్లీలో కొట్టుకునే పార్టీలు ఇక్కడ గల్లీలో మాత్రం దోస్తీ కట్టాయి. కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. అసలు ఖానాపూర్ గడ్డపై ఏం జరిగింది? ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్లాన్ ఎక్కడ రివర్స్ అయింది? కమలం గులాబీ కలిసిన ఈ రాజకీయంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో ముదిరిన మున్సిపల్ సెగలు నిన్న కేతన్పల్లి, నేడు ఖానాపూర్. అధికార పార్టీకి పట్టున్న చోటే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై పట్టు సాధించాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వేసిన వ్యూహాలు తలకిందులయ్యాయి. కిడ్నాప్ డ్రామాలు, క్యాంపు రాజకీయాలు, హౌస్ అరెస్టుల మధ్య సాగిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకోవడం ఆ పార్టీకి సవాల్గా మారింది. ముఖ్యంగా ఖానాపూర్ మున్సిపాలిటీ చుట్టూ గత కొద్ది రోజులుగా సాగిన రాజకీయ హైడ్రామా చివరకు అధికార పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మొత్తం 12 మంది కౌన్సిలర్ల బలం ఉన్న ఖానాపూర్ మున్సిపాలిటీలో పీఠాన్ని దక్కించుకోవడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్వయంగా రంగంలోకి దిగి పావులు కదిపారు. ప్రత్యర్థి వర్గాలను దెబ్బతీసి తమ అభ్యర్థిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన వేసిన ప్లాన్ చివరకు ఫలించలేదు. ఈ ఎన్నికల ప్రక్రియ కేవలం ఓటింగ్కే పరిమితం కాలేదు. గత కొన్ని రోజులుగా ఖానాపూర్ వీధులు రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో దద్దరిల్లాయి. కౌన్సిలర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు రహస్య ప్రాంతాలకు తరలించడం, తమ కౌన్సిలర్లను ప్రత్యర్థి పార్టీలు కిడ్నాప్ చేశారని పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు కీలక నేతలను గృహ నిర్బంధం చేయటం, ఇంతటి ఉత్కంఠ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నిక ఫలితం కాంగ్రెస్ శ్రేణులను నిరాశకు గురిచేసింది. కేతన్పల్లి ఉదంతం మరొక ముందే ఖానాపూర్లో కూడా పరాజయం ఎదురు కావడం జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో ఆందోళన కలిగిస్తోంది. అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం కారణంగానే పక్కాగా ఉన్న విజయ అవకాశాలను పార్టీ చేజార్చుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఖానాపూర్ మున్సిపల్ పోరులో అధికార పార్టీ ఆశలు అడియాసలయ్యాయి. జిల్లా రాజకీయాల్లో ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక ఒక సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు బద్ధశత్రువులైన బీజేపీ మరియు బీఆర్ఎస్ చేతులు కలపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కిడ్నాప్ డ్రామాలు, క్యాంపు రాజకీయాల మధ్య సాగిన ఈ పోరులో చివరకు విపక్షాల వ్యూహమే పారింది. ఈ ఎన్నికల కంటే ముందే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక్కడ బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్య లవ్ జిహాద్ నడుస్తోందని, 2 పార్టీలు తెర వెనక ఒక్కటయ్యాయని ఆయన హింట్ ఇచ్చారు. ఆయన అంచనా వేసినట్టుగానే ఎన్నికల సమయానికి 2 పార్టీలు బహిరంగంగానే జతకట్టాయి. 12 మంది కౌన్సిలర్ల బలం ఉన్న ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ కోసం విపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీకి చెందిన అంకం మౌనిక చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ షోయబ్ హుసేన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. మొదటి 2.5 ఏళ్లు బీజేపీ చైర్మన్ పదవిని కలిగి ఉంటుందని, ఆ తర్వాత మిగిలిన కాలం బీఆర్ఎస్కు అప్పగించాలని వీరి మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరింది. మున్సిపల్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వేసిన లెక్కలన్నీ తలకిందులయ్యాయి. కేతన్పల్లిలో ఎదురైన చేదు అనుభవం తర్వాత ఖానాపూర్లో కూడా కాంగ్రెస్ భంగపాటుకు తప్పలేదు. హౌస్ అరెస్టులు, భారీ పోలీసు బందోబస్తు మధ్య సాగిన ఈ ఎన్నికల్లో విపక్షాల ఐక్యత కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేసింది. ఈ పరిణామంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు పెను సవాల్గా మారాయి. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కుదిరిన అసాధారణ పొత్తుపై ఇరు పార్టీల ముఖ్య నేతలు స్పందించారు. ఈ పొత్తు పట్టణ ప్రజల సంక్షేమం కోసమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూకియా జాన్సన్ నాయక్ స్పష్టం చేశారు. ఖానాపూర్ పట్టణ ప్రజల ఇష్టానుసారమే తాము ఒక్కటయ్యామని నేతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టణంలో అవినీతికి తావు లేకుండా ఉమ్మడిగా అభివృద్ధి పనులు చేపడతామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు.
అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడిందని విపక్ష నేతలు ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఒక దళిత నాయకుడు చైర్మన్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని వారు ఆరోపించారు. తమ శిబిరంలో ఉన్న ఒక కౌన్సిలర్ను కాంగ్రెస్ నాయకులు ప్రలోభపెట్టి తీసుకెళ్లారని, ఆ పరిణామాల వల్లే సమీకరణాలు మారాయన్నారు. తమ వద్ద కేవలం 3 కౌన్సిలర్లు మాత్రమే మిగలడంతో అనివార్య పరిస్థితుల్లో బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జాన్సన్ నాయక్ వివరించారు. ఈ పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి చెందిన అంకం మౌనిక చైర్పర్సన్గా కొనసాగుతారు. తర్వాతి 2.5 ఏళ్లు బీఆర్ఎస్ అభ్యర్థికి చైర్మన్ పీఠం దక్కుతుంది. మొత్తానికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వ్యూహాలను తిప్పికొట్టిన విపక్షాలు ఇప్పుడు పాలనలో తమ ముద్ర వేయాలని భావిస్తున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే ఖానాపూర్ను అభివృద్ధి బాటలో నడిపిస్తామని కమలం, గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిక సాఫీగా జరగకుండా చేసేందుకు కాంగ్రెస్ పోలీసులను వాడుకుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేయడం, కోవలక్ష్మి, బాల్క సుమన్ వంటి నేతలను అడ్డుకోవడం జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్పీ జానకి షర్మిల స్వయంగా రంగంలోకి దిగి బందోబస్తు పర్యవేక్షించారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా రితీష్ రాథోడ్, జాన్సన్ నాయక్ ద్వయం మాత్రం చెక్ పెట్టడంలో సక్సెస్ అయ్యారు. నైతిక విజయం మాదే అని కాంగ్రెస్ అంటుంటే ప్రజల పక్షాన గెలిచింది మేమే అని ప్రతిపక్షాలు వెర్రవీగుతున్నాయి. ఏది ఏమైనా తన సొంత నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీని కాపాడుకోవటంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విఫలమయ్యారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో వైరి పక్షాలుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ఇక్కడ మాత్రం చెట్టాపట్టాలేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మరి ఈ వింత పొత్తు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందో చూడాలి.